ఎక్కడ కూడా లేదు. ఎంక్వైరీ చేసినా కానీ మాకు ఒక్క రూమ్ కూడా ఇల్లు జాగా అనేది ఎక్కడ లేదు సార్. మేమైతే బతకలేని పరిస్థితిలో ఉన్నాం, రోడ్ల మీద ఉన్న స్థితిలో ఉన్నాం. ఖాళీగా ఉందని చెప్పేసి ఎంతోమంది ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మాకంటూ ఇంత నీడ దొరుకుతుందని వస్తే మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళగొడితే మేము చావనైనా వస్తాము ఈ పురుగుల మందుతోని, కానీ మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం పెద్దవాళ్ళే మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేయగలరు మాకు? ఇక మాకు ఇక్కడ ఈ మందు డబ్బా తప్ప మాకు ఇంకే పరిస్థితి లేదు. మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. మేము చేసుకోవడానికి పని కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఉండటానికి నివాసం లేదు కాబట్టి మమ్మల్ని లేనోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడ కూడా వెళ్ళగొడుతున్నారు. ఎక్కడ కూడా మాకు స్థలము లేదు. ఇన్ని ఉన్నాయి కానీ మేము పరదలు కట్టుకొని రేకులు కట్టుకొని ఉండడానికి ఇక్కడ స్థలం లేదని వెళ్ళగొడుతున్నారు అధికారులు. ఇది ఏ ఊరికి వస్తుంది? తిరుమలగిరి. గడ్డాము గొర్రెలు బర్రెలు మాకెవరు కాదు. ఈ 4 రూములలో 2 ఇచ్చిన ఎట్టిన బండ్లు పూలు ఉన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడు. వద్దన్నా కదా ఒకటి చెప్పాను. బొమ్మాయి పెడతాడు అన్నాడు. చక్కగా ఇగో మరి సపరేట్ పోతావు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా ఫస్ట్ ఎట్లా మాట్లాడు? ఫస్ట్ ఏదో చేస్తాం అవసరం. ఇగో మొత్తం ఇల్లు ఉంటారు, జనాలు ఉంటారు, పబ్లిక్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటానికి వస్తే మొత్తం ఆడలను మొత్తం నెట్టేసి కొట్టేయడం జరుగుతుంది.
కర్రల దాడి చేస్తున్నారు మనుషుల మీదకి. కిరాయిలు కట్టలేక మీకు ఎక్కడి హక్కు అనుకుంటా వస్తున్నారు. బర్రెలు కట్టేసరికి మీకు అన్ని కట్టింది అని వాళ్ళంతా ఎలా కొడుతున్నారు మీరుకి. పోలీసు వాళ్ళు మొత్తం దౌర్జన్యం చేసి అందరు ఎలాగో వెళ్ళిపోవాలని చెప్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్, తుంగతుర్తి నియోజకవర్గం. ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, 60 ఇల్లు దాకున్నాయి సార్. ఇక్కడ ఉన్న మందికి ఇల్లు లేక వెనుకబడి ఉన్నారు మొత్తం. ఇక్కడ గొర్రెలు ట్రాక్టర్లు పెట్టి పెడతానికి మనుషులు లేక అప్పుడు గొర్రెలను పెడుతున్నారు. ఇక మొత్తం గడ్డాములు పెడతారు, ఒక గడ్డాములు పెడతారు. పరదలు కట్టి ఉండడానికి మొత్తం మనుషుల గురించి కాదా? ఇట్లా పరదలు సార్ పరదలు కట్టేస్తానికి మనుషులు ఉండడానికి నీడ లేక మనుషులు బాధపడుతుంటే గొర్రెలకు బర్రెలకు పెట్టి మొత్తం గొర్రెలు ఇంత పెద్ద మంచి ఇల్లు కట్టాక కూడా జనాలు ఉండడానికి లేదా గొర్రెలు ఉండడానికి ఏమున్నది అంటే ఇదంతా గొర్రెలు చూడండి సార్. గొర్రెలు ఎన్ని ఉన్నాయో చూడండి సార్. ఇలా మనుషులు నీడ లేక కిరాయి గడ్డలేక వస్తుంటే 5-6 ఎకరాలు ఉన్నాయి, 2-3 బిల్డింగ్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు గొర్రెలు పెడతారు. ఇదంతా మేము కట్టుకుంటానికి వస్తే ఇదంతా ఎలా కొడుతున్నారు సార్. ఇదంతా మాగా మేమే కబ్జా చేసుకున్నాం. బర్రెలు కడతానికి గజా వేస్తానికి కావాలంటారు. ఇదంతా మాకు నీడ ఉన్నదని మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఎలా కొడుతుందండి. సార్ గజాలు పెడతానికి ఇల్లాట మనుషులు ఉండడానికి లేదట. మనుషులు ఉండడానికి నీడ లేదు. కిరాయిలు కట్టలేక ఆశకు వస్తుంది మాకు. ఇది వచ్చి ఉండకపోతే మా వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు ఉండకపోతే నాకేం మొత్తం ఒక్కసారి ఆయన తెచ్చినాడు కాబట్టి ఆయన మాత్రం చూపిస్తాను. చూపిస్తాను కూడా కొద్దిగా మాట్లాడేస్తారు. ఇగో ఇల్లు వచ్చి అంక ఇది తడిగా కూడా మీకు కాలే ఏమైంది చూసుకోవాలి.